హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఓట్స్ ద్వారా మన చర్మాన్ని మెరిసేలా ఎలా చేసుకోవాలో, కొన్ని ఫేస్ ప్యాక్ల ద్వారా ఎలా వాడాలో చూద్దాము. ఓట్స్ మనకు పోషకాహారంగా దీనికి పేరుంది. అయితే దీన్ని సౌందర్య పోషణాలలోనూ భాగం చేసుకోవడం వల్ల అందం ఎంత పెరుగుతుందో అదేలాగో చూద్దాం రండి. ముఖకాంతికి ఓట్ మిల్ మంచి ఫేస్ వాష్ గాను పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో కొన్ని ఓట్స్ వేసి పేస్ట్లా చేసుకోవాలి. దీనికి టీ స్పూన్ తేనె కలిపి ఈ మిశ్రమంతో ముఖంపై మునివేళ్లతో గుండ్రంగా రుద్దాలి. తద్వారా చర్మ రంధ్రాల్లో పేరుకున్న దుమ్ము ధూళి తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. అలాగే తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మనం రోజు ఎన్నో పనులతో అలసిపోతుంటాం. ఇలాంటి సమయంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఇందులో 1 కప్పు ఓట్స్, కొన్ని చుక్కల లావెండర్ నూనె వేయాలి. ఈ మిశ్రమంతో స్నానం చేస్తే మరింత ఫలితం ఉంటుంది. ఇందులో ఉపయోగించిన ఓట్స్ చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు తేమ నిలిచి ఉండేలా చేస్తుంది. అలాగే లావెండర్ చర్మాన్ని సువాసన భరితం చేస్తుంది. కొంతమందికి చర్మం పొడిబారిపోయి దురద పెడుతూ ఉంటుంది. చర్మంలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల ఇలా pH స్థాయిల్లో హెచ్చుతగ్గులు మొదలైనవి ఇందుకు కారణమవుతాయి. కాబట్టి స్నానం చేసే నీటిలో ఓట్స్ కలుపుకోవడం వల్ల చర్మం తేమను సంతరించుకోవడంతో పాటు pH స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల చర్మంపై దురద, అలర్జీ వంటి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మరో ఫేస్ ప్యాక్: 2 స్పూన్ల ఓట్స్ పౌడర్, 1 స్పూన్ హనీ, పెరుగు కలిపి ముఖానికి రాయండి. 20 నిమిషాల తర్వాత కడగండి. ఇది నార్మల్ చర్మానికి బాగా సరిపోతుంది. మరొక ఫేస్ ప్యాక్: 2 స్పూన్ల ఓట్స్ పౌడర్, మిల్క్, హనీ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గించి మెరుపును, నిగారింపును ఇస్తుంది. వారంలో 2 సార్లు ఇలా ఫేస్ ప్యాక్లు అప్లై చేసి చూడండి. మొటిమలు, మచ్చలు పోయి కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ అయితే ఉంటాయి.